నమస్తే దోస్తులు, ఇవాళ అయితే మనము ఎడుకొస్తున్నాం పొట్టి చిలుకూరు బాలాజీ టెంపుల్ కి అయితే వెళ్తున్నాము. మాది మొక్కున్నది, అప్పట్లో ఎప్పుడో మొక్కిన. సో మొక్కు సక్సెస్ అయింది కాబట్టి పోయి దర్శించుకుందామని అయితే పోతున్నాము. అక్కడ ఎట్లా అంటే చింటూ ముందే ఊరుకొని తర్వాత ముందే కంప్లీట్ చేయాలి మొక్కు. మనం ఏదైతే మొక్కుంటామో మొక్కుకున్నప్పుడు 108 ఆ మొక్కేసుకొని 108 తిరగాల. తిరిగిన తర్వాత ఆటోమేటిక్ గా సక్సెస్ అవుతుంది కోరిక అంటారు. వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు మళ్ళీ దేవుని అయితే దర్శనం చేసుకుని ఉంటది. నాకు ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి అయితే మళ్ళీ అయితే వెళ్తున్నా. ఫస్ట్ డే నేను 108 తిరిగిన అనమాట. సో కోరిక అయితే నేను అనుకున్న అయితే సక్సెస్ అయింది. సో ఇప్పుడు మళ్ళీ దర్శనానికి అయితే వెళ్తున్నాం మా మహాని గారితోని. గాయ్స్, మనమైతే ఎంట్రన్స్ నుంచి లోపలికి అయితే పోతున్నాము. అక్కడ మ్యాప్ లో మనకి ఏం చూపిస్తుందంటే 1 o'clock వరకే ఓపెన్ ఉంటది టెంపుల్ అని చూపిస్తుంది. కానీ మరి మనం పోయేసరికి అంటే ఎగ్జాక్ట్ 1 అవుతుందా కొంచెం ముందు వెళ్తామా తెలియదు. కొబ్బరికాయలు అని చెప్పేసి ఎంబట పడతారు. నేను ఫస్ట్ స్టార్టింగ్ లో 2009-10 లో వచ్చిన. అప్పుడు వచ్చి దిగంగానే కొబ్బరికాయలు అనుకుంటే ఎంబట పడ్డారు. నాకేం అర్థం అవ్వలేదు అప్పుడు. ఇప్పుడు కూడా గట్టినే ఉన్నట్టుంది కదా, కొబ్బరికాయలు ఆగాగు ఇట్రా అటు ఏ ఎంబట పడతారు. ఇక ఇటు ఉరికిరా ఏడుకున్న సామాన్ని 9 11 తెలుసు, కొత్త ఏం కాదు కానీ చెప్తున్నా సార్. ఒక కొబ్బరికాయ అమ్మ, కొబ్బరికాయలు బయట కొడతారన్న, ఇది ఒకటే దేవునికి వేస్తాం. లోపల 8 ఇయ్యాలా 9 ఇయ్యాలా 7 ఇయ్యాలా 7 కొండల సామాన్ 7 వేస్తాం. ఫస్ట్ కొబ్బరికాయ కొట్టడా? తులసి మాల ఇక్కడే చూడమ్మా. దర్శనం మన అదృష్టం అనుకోవాలి. ఎందుకనంటే మన దర్శనం అయిపోయిన తర్వాత 5 minutes కే టెంపుల్ అయితే క్లోజ్ అయితే చేస్తున్నారు. అందరిని అయితే వేకెట్ చేపిస్తున్నారు ఇక్కడికి వెళ్ళి. ఇక్కడ దర్శనం అయితే అయింది. కాసేపు ఇక్కడ కూర్చొని ఇక్కడ నుంచి అయితే మనం అయితే బయటకైతే వచ్చినాము. ప్రస్తుతము ఈ గుడి చుట్టూరుగా 108 ప్రదక్షిణాలు చేయడం అంటే మహా ప్రదక్షిణాలు చేయడం అనేది నిషేధించిండ్రట. ఎందుకనంటే ఇక్కడ చాలా మంది వస్తున్నారు. నేను అప్పట్లో 10-12 years బ్యాక్ ప్రదక్షిణాలు చేసినప్పుడు 108 అప్పుడే జనాలు చాలా హెవీగా ఉన్నట్టు. నార్మల్ గా నడవడానికి కూడా ఛాన్స్ ఉండకపోయేది కాదు. మెల్లిమెల్లి కాలు జరుపుతూ తిరగాల్సి ఉంటుండే. సో అట్లా తిరగడానికి నాకు 3.5 to 4 hours అయితే టైం పట్టింది అప్పట్లోనే. సో ఇప్పుడు ఇంకా రష్ అయితే ఎక్కువైపోయి ఉంటారు. అందుకని చెప్పేసి ప్రదక్షిణాలు అయితే నిషేధించారు అనుకుంటున్నా నేనైతే. ఇక్కడ మనం బయటికి వెళ్ళగానే మనకి చాలా రకాల వస్తువులు అయితే కనిపిస్తాయి. ఇవి మనం తీసుకోవచ్చు. ఇక్కడ కాస్ట్ కూడా కొంచెం ఎక్కువనే ఉంది. మనం ఇక్కడ నుంచి వెళ్ళి బయటకైతే వచ్చినాము. వచ్చేసేసి ఇటు దారిలో చూస్తుంటే లెఫ్ట్ సైడ్ మనకి బ్రహ్మకుమారి వాళ్ళ సంఘం వాళ్ళది ఒకటి ఆధ్యాత్మికతకు సంబంధించి ఒకటి మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనిషి పుట్టుకేంది, ఎట్లా పుడతాడు ఏంది అని చెప్పేసి అన్ని అయితే కింద అయితే ఇమేజెస్ తో సహా ఉంటాయి. పైననేమో ఇట్లా శివలింగం చాలా పెద్ద ఉంటది అండ్ నంది కూడా ఉంటది. ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ మా మహాన్వి గారు అయితే జేజా అనుకుంటా చాలా మొక్కింది దేవుణ్ణి అయితే. గాయ్స్, ఇప్పుడైతే మేము లంచ్ చేసేసి గండిపేట పార్క్ అయితే వెళ్తున్నాము. ల్యాండ్స్కేప్ పార్క్ అట. మా చింటూ అయితే షార్ట్ కట్ దారి ఒకటి ఇంతకు ముందు చూసిండట. ఇక్కడ ఉన్నప్పుడు తిరిగిండట ఈ రూట్ లో. కొత్త దారి కొంటే తీసుకుపోతాడు. సో ఇక్కడికి వెళ్ళి గండిపేట పార్క్ అయితే వెళ్తున్నాము. అన్ని విల్లాస్ ఉంటాయి మధ్యలో. ఇవన్నీ విల్లాస్ ఏనట. ఒక్కొక్కటి 3-4-5 కోట్లట. ఏమో గన్నియాన పైసలు ఏడికెళ్ళొస్తున్నాయి ఏమో ఇళ్లకు. మరి గన్నియాన పైసలు ఎట్లా సంపాదిస్తారబ్బా? మినిమం అట 3 నుంచి 5 కోట్లట. ఇగో ఇది కూడా ఒక విల్లానే. అమ్మా, ఈ బిల్డింగ్ లో అగిపెట్టే డబ్బాలా ఇవి? రెసిడెన్షియల్ బిల్డింగ్స్. రెంట్ బానే ఉంటది వచ్చేంట. మాక్సిమం ఓనే అందరూ. రెంటే 50,000 60,000 ఏం పెడతారు. ఇక్కడ పక్కనే ఆంటీ కనిపిస్తుంది స్ట్రీట్ ఫుడ్. పొట్టేమో అప్పట్లో అంటుండే స్ట్రీట్ ఫుడ్ తిందాం డిచ్ ఎప్పుడైనా హైదరాబాద్ పోతే మంచిగా ఉంటది అంటుండే. ఇప్పుడు తిందాం పొట్టి అంటేనే వద్దంటుంది. మహాన్ ఏమన్నా తింటదా పొట్టి? తినదు కదా. కంఫర్ట్ జోన్. కార్లో కూర్చుండే
సో ఇక్కడ నుంచి మేమైతే గండిపేట్ పార్క్ కి అయితే వెళ్తున్నాము. వెళ్ళేటప్పుడు అయితే మేము లంచ్ చేసుకోవాలి కదా, దానికోసం అయితే గూగుల్ మ్యాప్స్ లో ఒక మంచి రెస్టారెంట్ గురించి మనం లెంకితే కోడి కూర చిట్టిగారె అని చెప్పేసి ఒక రెస్టారెంట్ అయితే మాకైతే కనిపించింది. సో దీంట్లోకి అయితే వెళ్ళేసి మేమైతే లంచ్ అయితే చేసుకున్నాము. మా మహాన్వి గారి కూడా చిల్డ్రన్ చైర్ వేయమని చెప్పేసి వాళ్ళు చిల్డ్రన్ చైర్ కూడా వేసారు, బేబీ చైర్. మేమందరం అయితే ఇక్కడ లంచ్ అయితే వేసేసుకున్నాం. ఇక గండిపేట ల్యాండ్స్కేప్ పార్క్ వచ్చినాము. ఈచ్ అయితే 50 రూపీస్ టికెట్. ఇక ఇట్లాంటి ఎంట్రీ అవుతున్నాము. ఇక్కడ ఎవరు అందరు అయితే ఫొటోస్ అయితే దిగుతున్నారు. మనమైతే గండిపేట పార్క్ అయితే కార్ పార్కింగ్ చేసేసుకొని లోపలికి అయితే వచ్చినాము. వచ్చి చూస్తుంటే మనకైతే చాలా బాగా అనిపిస్తుంది. చాలా మంది జనాలు అయితే వచ్చినారు ఇక్కడికి. ఇక్కడికైతే చాలా మంది జనాలు అయితే వస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ గండిపేట ఇక్కడ చెరువు ఉంటది, దానికి ఆనుకునే ఈ పార్క్ ఉంటది కదా. ఇక్కడికి లవర్స్, కపుల్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది అయితే వస్తుంటారు. నేను అబ్జర్వ్ చేసిన ఇక్కడే వాళ్ళైతే లంచ్ కూడా ప్రిపేర్ చేసుకోవడం ఇక్కడ కాదు, ఇంటి దగ్గర తీసుకొచ్చుకున్న లంచ్ ని ఇక్కడ కూర్చుని అయితే చాలా బాగా తినేసేసి మస్తు ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు పెద్దలు అందరు అయితే. సో ఇక్కడ మేమందరం అయితే చాలా సేపు ఇక్కడ ఎంజాయ్ చేసి కూర్చొని ఇక్కడ నుంచి అయితే మేము రిటర్న్ లో అయితే ఇంటికైతే వెళ్ళినాము. ఇక ఇంటికి వెళ్ళేసేసి నైట్ అయితే స్టే చేసేసి ఇక మార్నింగ్ అయితే లేచేసి మేము ఇక ప్రాన్ రొయ్యలు చికెన్ అయితే తీసుకున్నాము. ఇక రొయ్యల ఫ్రై చికెన్ కూర అయితే తినేసేసి మేమైతే ఇక రిటర్న్ నిర్మల్ కి అయితే బయలుదేరినాము. ఇక లోపలికి వెళ్ళి కాకుండా నేనైతే ఇక ORR ఎక్కేసేసి వచ్చేసినాము. ORR నుంచి నెంబర్ 6 గేట్ దగ్గర ఎగ్జిట్ అయిపోయినాము. NH44 అయితే ఎక్కినాం మళ్ళీ. సో ఇట్లా వెళ్తే మనకి టైం అనేది చాలా సేవ్ అవుతుంది. రోడ్స్ కూడా చాలా బ్రాడ్ గా ఉన్నాయి కదా. వెళ్ళేటప్పుడు ఆల్రెడీ మేమైతే తినేసి వెళ్ళినాం. అయినా కూడా పొట్టికి బయట ఏదైనా చూస్తే తినాలనిపిస్తుంది, ఆకలి అవుతుంది కదా. సో అందుకని చెప్పేసి మేము ఇక్కడ వెళ్తుంటే మాకు ఇక్కడ పిస్తా హౌస్ అనేది కనిపించింది. ఇందులోకి అయితే వెళ్ళినాము. ఆల్రెడీ కడుపు టైట్ గానే ఉంది కాబట్టి ఓన్లీ శాండ్విచ్ స్ప్రైట్ అయితే తీసుకున్నాము. శాండ్విచ్ టేస్టీ అనేది చాలా బాగుంది. నేను టేస్ట్ చేయడం అయితే ఫస్ట్ టైం బయట. సో ఇదిగా ఇవాళ వీడియో అన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.